గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇప్పుడు జాబ్కు ప్రిపేర్ అవుతున్న యువతకు చెప్తున్నా, బుక్స్ నీ దగ్గర ఏ బుక్స్ ఉన్నాయో రీసెంట్ బుక్స్, మంచి బుక్స్ తీసుకుని అవే చదువు. జాబ్ వచ్చిన వాళ్ళు వాడొక బుక్ చెప్తున్నాడు, నేను ఆ బుక్ తీసుకొని చదువుతా. వీడు ఒక బుక్ చెప్తున్నాడు, ఈ బుక్ తీసుకొని చదువుతా. వాడు ఒక కరెంట్ అఫైర్స్ బుక్ చెప్పిండు, అది తీసుకొని చదువుతా. వీడు ఒక సోషల్ బుక్ చెప్పిండు, ఇది ఒకటి తీసుకొని చదువుతా. ఇవన్నీ ఏం అవసరం లేదు. నీ దగ్గర నువ్వు లాస్ట్ టైం రిక్రూట్మెంట్కి ఏదైనా ప్రిపేర్ అయినావో అదే బుక్స్ను చదువు. లేదంటే ప్రజెంట్ ఇప్పుడు సపోజు నీతో లాస్ట్ టైం ఒక హిస్టరీ బుక్స్ ఉందంటే, ఆ హిస్టరీ బుక్ 2017 కానీ 16 వర్షన్ ఉందంటే ఆ 16 వర్షన్ ఇడిచిపెట్టు. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉండొచ్చు, ఇండియన్ హిస్టరీ సేమ్ ఉంటుంది. తెలంగాణ హిస్టరీ కొద్దిగా మాడిఫై అయ్యి ఉంటుంది. అంటే ఈ మాడిఫై అయ్యే సబ్జెక్ట్స్ మాత్రమే రీసెంట్ సబ్జెక్ట్స్ తీసుకో. ఇక మాడిఫై కానీ సబ్జెక్ట్ ఏ ఉన్నా నీతో దగ్గర ఉన్న బుక్లే చదువు. ఒక థింక్ ఏంటంటే, నీవు నార్మల్గా ఆడుతూ పాడుతూ అటు ఇటు తిరుగుతూ నార్మల్గా చదివితేనే నీవు 1 మార్క్ 2 మార్కులతోన మిస్ అయినావు. అంటే అవే బుక్స్ చదివితేనే 2-3 మార్కులతోన మిస్ అయినావు. అంటే ఆడుతూ పాడు చదివితేనే 2-3 మార్కుల గ్యాప్ ఉంది అని అంటే, అవే బుక్స్ని నువ్వు ఖచ్చితంగా అదే బుక్స్ని కూర్చొని ఇంట్రెస్ట్ పెట్టి చదివితే జాబ్ ఎందుకు రాదు? ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉంటే ఇండియన్ హిస్టరీ 10 years అంగా అదే ఇండియన్ హిస్టరీ ఉంటుంది, 50 years అంగా అదే హిస్టరీ ఉంటుంది. కొత్తగా మళ్ళీ మనకు యుద్ధాలు ఎవరు చేయరు, కొత్తగా ఎవరు చంపకూడదు. అదే హిస్టరీ కంటిన్యూస్ అయితే ఉంటుంది. మనకు చేంజ్ అయ్యేది ఇండియన్ హిస్టరీ, అది తెలంగాణ హిస్టరీ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. అప్డేటెడ్ వర్షన్ ఉంటే ఈ అప్డేట్ అయ్యే బుక్స్ మాత్రమే తీసుకొని ఇవి మాత్రమే ప్రిపేర్గా. లేదు నేను ఆ బుక్ చదువుతా, ఈ బుక్ చదువుతా అంటే పైసలు బొక్క తప్ప ఏం రాదు. ఇంకోటి, జాబ్ వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు, నా దగ్గర ఈ బుక్ ఉన్నది, ఈ బుక్ నేను ఈ బుక్ ఒక 10-15 బుక్స్ ఉన్నాయి, ఈ బుక్స్ చదవడం ద్వారా నాకు జాబ్ వచ్చింది, మీరు కూడా ఇవే చదివింది అంటాడు. అర్థమైందా? మీరు కూడా ఇవే చదివింది అంటాడు. ఇంకోటి, అవే చదువుతాం కరెక్టే, అవే చదివితే ఆయనకు రాకపోతే ఈ సలహా మనకి ఇచ్చేటోడా? సరే ఇవే చదివిండు, ఆయనకు రాలేదు, మనకు సలహా ఇచ్చేటోడా? నీ దగ్గర ఉన్న బుక్స్ నువ్వు చదివినవు, నీకు వచ్చింది అంటే నీకు వచ్చింది కాబట్టే నువ్వు చెప్తా ఉన్నావు ఈ బుక్స్ అని చెప్పి. అదే రాకుంటే చెప్పేటోడవా? చెప్పలేం. అంటే వచ్చింది కాబట్టి చెప్తా ఉంటాము. నీ బుక్ చదివిన వస్తుంది, ఆయన బుక్కులు చదివిన వస్తుంది.